డైరెక్ట్గా మా వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చి మీకు ఏ అభివృద్ధి పథకాలు కావాలి, మీకు ఏం బెనిఫిట్స్ కావాలని చెప్పేసి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఏలు ముద్రలు వేయించుకొని ఇంతకన్నా డెవలప్ మీరు బాగా మీకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అన్ని విధాలుగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మిమ్మల్ని సామాజికంగా ఇంప్రూవ్ చేస్తారంటే మీ అందరూ గమనించండి. అదేవిధంగా నామినేట్ పోస్టులు కానీ ఏ ఎలక్షన్లో కూడా అంతకుముందు 50% రిజర్వేషన్ లేదు. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత నామినేట్ పోస్టుల్లో కూడా ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మహిళలందరికీ కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని బాగా చూసుకున్న నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటమ్మా, జగన్మోహన్ గారు మొన్న ఒకే మాట చెప్పాడు, నేను ఇచ్చిన పథకాలు నేను అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని చెప్పి హామీ ఇచ్చి నెరవేర్చిన నాయకుడు ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతకుముందు నాయకులు మాటలు ఇస్తారు, మాట మీద నిలబడరు. మాట మీద నిలబడే వ్యక్తి కావాలా? మోసం చేసి కలబోలు మాటలు చెప్పేసి ఎన్నో అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత కనపడిన నాయకుడు కావాలా?